వార్ 2 స్టోరీ ఏంటంటే కబీర్ రాకి దూరమయ్యి చీకట్లోకి వెళ్లిపోయి టెర్రరిస్ట్ గ్రూప్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం వివిధ దేశాలకి చెందిన టెర్రరిస్ట్ గ్రూపులను సిండికేట్ గా ఫామ్ చేసుకుని ఆడిస్తున్న కలిని అంతం చేయడం. ఈ ప్రాసెస్ లో కబీర్ తన గురువు లూత్రాని చంపాల్సి వస్తుంది. దీంతో రా మొత్తం కబీర్ ను అంతం చేయాలని చూస్తుంటుంది. ఇలా ఓ దేశద్రోహి అనే ముద్ర మోయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతన్ని పట్టుకోవడానికి రా సంస్థ మేజర్ విక్రమ్ ని అలాగే కబీర్ లవర్ సునీల్ లూత్రా కూతురు అయిన కావ్యని నియమిస్తుంది. అయితే ఒకనొక అండర్ కవర్ ఆపరేషన్ లో ఓ రాజకీయ నాయకుడి ఫ్యామిలీని కలి సంస్థ చంపాలని చూస్తుంది. ఆ బాధ్యతని కబీర్ కి అప్పగిస్తుంది. అయితే ఈ ఘోరాన్ని ఆపడానికి విక్రమ్ సాయం కోరుతాడు కబీర్. అయితే రక్షణ కల్పించాల్సిన విక్రమ్ ఆ రాజకీయ నాయకుడి కుటుంబాన్ని అంతం చేసి కబీర్ ని ఇరికిస్తారు. విక్రమ్ కబీర్ ని ఎందుకు టార్గెట్ చేశాడు, విక్రమ్ ఎవరు, కబీర్ వల్ల విక్రమ్ కి జరిగిన అన్యాయం ఏంటి, ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా కథ. ఎన్టీఆర్ చేసిన పాత్ర, దానికి పెట్టిన బ్యాక్ స్టోరీ తప్ప మిగతా సినిమా అంతా రెగ్యులర్ స్పై సినిమాల్లానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ లోకి వెళ్లేసరికి చాలా ల్యాగ్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ వద్ద ఎన్టీఆర్ పాత్రకి ఇచ్చిన టెస్ట్ సెకండ్ హాఫ్ పై హోప్స్ ఇస్తుంది. అంతే తప్ప ఎక్సైట్ చేయదు. ఆ టెస్ట్ కూడా చాలా మంది గెస్ చేసాలనే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీ వినయిస్తే మిగిలిన సినిమా అంతా రొటీన్ గానే ఉంటుంది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, ప్రెడిక్టబుల్ సీన్స్, మ్యూజిక్. ఈ వార్ 2లో వార్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ స్టామినా మాత్రమే ఈ సినిమాని కమర్షియల్ గా గట్టెక్కించాలి. అంతే తప్ప నిర్మాత నాగవంశి చెప్పిన మెరుపులు ఈ సినిమాలో ఏమీ లేవు. ఓకే, మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. థ్యాంక్ యూ.